హలో పోలీస్ స్టేషనా? ఎక్కడ? అక్కడ సార్. చూడండి సార్. ఇతను ఎవరో నీకు తెలుసా? తెలుసు సార్, పక్క వీధిలో ఉంటాడు. మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బాడీని ముట్టుకోకూడదు. అయ్యో భగవంతుడా, నా పసుపు కుక్కలు తీసుకెళ్ళిపోయావా? ఏవండి, లేవండి లేవండి. ఎస్ఐ గారు, హాస్పిటల్కి ఫోన్ చేయండి. నా భర్తని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ట్రీట్మెంట్ చేస్తే నా భర్త బతుకుతాడు. లేదు మేడం, మీ భర్త చనిపోయాడు. లేదు, నా భర్త చనిపోలేదు. నా భర్త చనిపోలేదు. మేడం ప్లీజ్ జరిగిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భర్తను ఎవరో హత్య చేశారు. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? నాకెవరి మీద డౌట్ లేదు. అసలు ఆ భర్తకి శత్రువులు ఎవరు లేరు. శత్రువులు లేరు అని మీరు అన్నంత మాత్రాన జరిగిన హత్య కాకుండా పోతుందా? మీరు ఒకసారి స్టేషన్కి రండి. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఇంకొంచెం ఏడు అమ్మా. కట్. సంగీత్ గారు చాలా బాగా చేశారు. ప్రేమ్ సార్, క్లోజ్ షాట్ తీసుకో. అలాగే సార్. అలాగండి. చాలా బాగా చేశారు. ఒక్క షాట్ లోనే సీన్ బాగా వచ్చింది కదా? యా, చాలా బాగా వచ్చింది. చాలా బాగా యాక్ట్ చేశారు సంగీత గారు. షూటింగ్ చూడ్డానికి వచ్చిన మాకు కూడా కన్నీళ్లు తెప్పించారు మీ యాక్టింగ్ తో. నాకంటే బాగా చేసిందా? ఊపిరి తీసుకోకుండా డెడ్ బాడీలో పడుకోవడం ఎంత కష్టమో తెలుసా? ఏం కష్టం, పడుకొని ఉండడమేగా. ఒకసారి ఇల్లు పడుకో, నీకు తెలుస్తుంది. సర్లేండి నీలిమి గారు, నా భార్య కన్నా మీ భర్తే బాగా చేశాడని నేను అంటాను. మీరేమంటారు? నేనేమంటాను, మీ మగాళ్ళంతా ఒకటే అంటాను. సరే రండి, భోంచేద్దాం. పదండి. హలో, మధు గారు చెప్పండి. సంగీత గారు, ప్యాకప్ టైంలో చెప్పడం మర్చిపోయాను. రేపు మనం రొమాంటిక్ సీన్ చేస్తున్నాం. దానికి మంచి చూడిదార్ తీసుకురండి. ఒకటి సరిపోతుందా? ఒకటి సరిపోతుందండి. ఓకేనండి, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి మళ్ళీ ఫోనా? రేపేదో రొమాంటిక్ సీన్ ఉందట. కాస్ట్యూమ్స్ చెప్పడానికి ఫోన్ చేశారు. రొమాంటిక్ సీనా? ఎవరితో? ఇంకెవరితో? నా హీరో విశాల్తో. టీవీ కూడా రొమాన్స్ ఏంటి? అబ్బా, మీరేం అతిగా ఊహించుకోకండి, అంతే ఉండదు. తెర మీద రొమాన్స్ ఓకే, మరి నా సంగతి ఏంటి? సారీ అండి, నేను చాలా టైర్డ్ అయిపోయాను. హాయ్ విశాల్ గారు. హాయ్ పూర్ణిమ. గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఇప్పుడే షూటింగ్ నుండి వచ్చాను. మీకు ఒక విషయంలో థాంక్స్ చెప్పాలండి. ఏ విషయంలో? మీరెంత బిజీగా ఉన్నా ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేస్తారు. మరి ఫ్యాన్స్ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే బాగోదు కదా. మీలాంటి ఫ్యాన్స్ వల్లే మేమిలా ఉన్నాం. అవును, హైదరాబాద్ వస్తానన్నావు, ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ మంత్ వస్తున్నాను. వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. ష్యూర్గా కలుద్దాం. నీకు విషయం చెప్పనా? నాకున్న ఫ్యాన్స్ అందరిలోనూ నువ్వే నా బెస్ట్ ఫ్యాన్వి. ఎందుకు? అదంతే, నువ్వొచ్చాక చెప్తాను. ఓకేనా? సరేనండి, బాయ్. యా, బాయ్, గుడ్ నైట్. ఎవరండి ఫోను? ఎవరో ఫ్యాన్. ఆడా మగా? లేడీ ఫ్యానేలే. 9 దాటింది, ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ రోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో నా యాక్టింగ్ బాగుందంట, చెప్పడానికి ఫోన్ చేసింది. ఇవాళ ఆదివారం, మీ ఎపిసోడ్ రాదు కదా. అదే నిన్నటి ఎపిసోడ్. అయినా ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? నా మీద డౌటా? హైదరాబాద్ ఎప్పుడొస్తున్నావు అని ఫోన్లో అడిగినప్పటి నుంచి నేను మీ మాటలు వింటూనే ఉన్నాను. ఏదో పల్లెటూరుది, 10th వరకే చదివింది, దీనికేం తెలుస్తుందిలే అనుకోకండి, నాకన్నీ తెలుస్తాయి. అంటే నన్ను అనుమానిస్తున్నావా? నా ప్రొఫెషన్ లో నేను 100 మందితో మాట్లాడాల్సి ఉంటుంది. ఏ అంత మాత్రానా నేను చెడ్డవాడిని డిసైడ్ అయిపోతావా? ఏ నా మీద నమ్మకం లేదా? అది కాదండి. అలాంటప్పుడు నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? నిన్ననే లాభంలే,
నా పేరెంట్స్ అనాలి. దూరపు చుట్టం చేసుకో అని పోరు పెడితే తప్పక చేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఛే! యాక్షన్. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నేనేం చేస్తానో నాకే తెలీదు. ట్రాలీ. నువ్వేం చేసినా ఊరుకోవడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. నేను అంతకు మించే చేయగలను, అది గుర్తుంచుకో. నువ్వు నా గురించి తక్కువగా ఆలోచిస్తున్నావు. మర్యాదగా నేను చెప్పినట్టు వింటావేనవా? నీకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓకే కట్. మధు ఇట్రా. సార్ తప్పదుగా. హలో సంగీత గారు. హలో అండి. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అలా అడగకూడదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే రాత్రి ఏదో గొడవ పడ్డారనిపిస్తుంది. ఆ పెద్ద గొడవేం కాదండి. ఆయన కొంచెం కోపం ఎక్కువ కదా, అదే సమస్య. అలాగా, సరే నేను ఒకసారి చెప్పి చూస్తానులేండి. అమ్మో వద్దండి, ఉమ్, అందరికీ చెప్పానని మళ్ళీ కోపడతారు. ఓకే. ఆయన కోపం తగ్గించడానికే ఇలా ఇష్టమైనవన్నీ వండి తెస్తాను. నేను కూడా తినచ్చా? తప్పకుండా తినొచ్చు. అయినా మీరేంటిలా? అలాగే ప్యాకప్ అయిపోతుందని చెప్పావు కదా, పికప్ చేసుకుందామని. నాకు పెద్దగా ఆఫీస్లో పనేం లేదు. ఓహో. సంగీత గారు, మీకు ఇప్పుడు షార్ట్ లేదు. ఆఫ్టర్ లంచ్ రొమాంటిక్ సీన్ చేస్తున్నాం. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీగా ఉండండి. మరి విశాల్కి? విశాల్ కూడా లేదు. విశాల్ గారు, మీకు ఇప్పుడు షార్ట్ లేదు. భోంచేసి రెడీగా ఉండండి. ఓకే సరే మరి భోంచేద్దామా? పదండి. విశాల్ గారు, మీ బాడీ లాంగ్వేజ్ లో గ్రేస్ఫుల్నెస్ తెలియట్లేదండి. ఇంకొంచెం బాగా చేయాలి. బీ ఫీల్ ఫ్రీ. రెడీ సార్. యా గెట్ రెడీ. రెడీ సార్. ఓకే రెడీ. రోల్. యాక్షన్. నువ్వు నా భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. ఈ మాటలకేం తక్కువ లేదు. అంటే నన్ను మాట్లాడొద్దనా? మాట్లాడడం మానేసి ఇంకేం చేయమంటావు? రండి భోంచేద్దాం. నాకు అక్కర్లేదు, నువ్వు తిను. ఏమైందండి? ప్యాకప్ అయిన దగ్గర నుంచి డల్ గా ఉన్నారు. నేను ఎలా ఉంటే నీకే? ఆ విశాల్ గారు బాగున్నాడుగా. నన్ను మాత్రం దగ్గరికి రానివ్వు. వాణ్ణి మాత్రం అలా ఉండు, ఎలా చేయని బాగా ఎంకరేజ్ చేస్తావు. ఎంకరేజ్ చేయడం ఏంటి? అదంతా యాక్టింగే కదా. అది యాక్టింగ్ అని నాకు అనిపించట్లేదు. రియల్ గానే జీవించినట్టుగా ఉంది. వాడి మీద ఎంత ఇష్టం ఉంటే నువ్వు అంత గొప్పగా నటిస్తావో తలుచుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇక ఆపుతారా? చుట్టూ 50 మందిని పెట్టుకొని మేము యాక్ట్ చేస్తాం. యాక్టింగే చేస్తాం. అది రొమాంటిక్ సీన్ అయినా, డెత్ సీన్ అయినా, కామెడీ సీన్ అయినా, ఏ సీన్ అయినా మాకు ఒకటే. ఆ సీన్ కి తగ్గట్టు మేము యాక్ట్ చేయాల్సిందే. ఏ సీన్ అయినా చెయ్యి, కానీ ఇంకోసారి రొమాన్స్ సీన్ చేయకు. నీకు పెళ్లికి ముందే చెప్పాను యాక్టింగ్ అంటే నాకు ఇష్టం లేదని, కానీ నన్ను నా పేరెంట్స్ ని కన్విన్స్ చేసి ఒప్పించావు. ఇక చాలు. చూడండి, యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. నటిగా కంటిన్యూ అవ్వడం నాకు గర్వకారణం. నా ప్రొఫెషన్ లో నేను ఇన్వాల్వ్ అయి పనిచేస్తాను. ఎవరైనా ఇంటర్ఫైర్ అయితే నేను ఊరుకోను, అది ఎవరైనా సరే. ఏంటి, నువ్వు కూడా చెక్ కోసమేనా? అవును. గుడ్ మార్నింగ్ పాండు గారు. గుడ్ మార్నింగ్ అండి. 35,000 ఎంత తేలిగుంది చూడు. అదే నీదైతే ఎంత బరువు ఉందో. ఏం లేదు విశాల్, లాస్ట్ మంత్ నాకు డేట్స్ ఎక్కువ వచ్చాయి. అంతేనమ్మా, సీరియల్స్ లో లేడీస్ ఉండే ఇంపార్టెన్స్ జెంట్స్ కి ఎక్కడ ఉంటుంది? థ్యాంక్స్ పాండు గారు. వెల్కమ్. వెల్కమ్ అండి. వెళ్దాం. బాయ్. ఎలా వచ్చావు? ఏముంది, ఆటోలో వచ్చాను. సరే అయితే నా కార్లో వెళ్దాం పద. ఓకే పద. లంచ్ ఇంటికే కదా వెళ్తున్నావు. ఇంటికా? ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వెళ్దాం. నిన్నైతే డ్రాప్ చేస్తాలే.
సరే పద. లేవండి. ఏం విశాల్, టీవీ చూస్తున్నావా? అవును, సీన్ చాలా బాగుంది. నువ్వు సూపర్ గా యాక్ట్ చేసావు. థ్యాంక్ యూ. ఎడిటింగ్ ఆర్ఆర్ బాగా కుదరడంతో సీన్ ఇంపాక్ట్ బాగా పెరిగింది. అవును అసలు మన ఇద్దరి జంట బాగుందని బయట చాలా మంది అంటున్నారు తెలుసా? అవును, నా దగ్గర కూడా చాలా మంది అన్నారు. అందుకే నువ్వు మధ్యాహ్నం రెస్టారెంట్కి పిలిస్తే ఆలోచించాను. ఓ, చూసిన వాళ్ళంతా మన ఇద్దరం నిజంగానే భార్యాభర్తలు అనుకుంటారని నా భయం. మనకంత అదృష్టం లేదులే. నీకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది. ఏయ్ ఈడియట్. విశాల్, నేను మళ్ళీ చేస్తాను. సంగీత, సంగీత, సంగీత. హలో, పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు ఉన్నారా? ఎస్ఐ గారు ఇంకా రాలేదండి. అవునా? ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. సార్, నా భార్య సార్. విశాల్, నువ్వు చేసిన పని వల్లే ఇదంతా జరిగింది. ఇక నేను బతికి అనవసరం. అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నీ వల్ల ఇండస్ట్రీలో నాకున్న మర్యాద అంతా పోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయొద్దు. సంగీత. కానిస్టేబుల్ సార్, బాడీ దించండి. అలాగే సార్. ఏమైంటుంది? ఎలా జరిగింది? ఏంటి రవి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ వల్లే చనిపోయింది. ఎస్ఐ గారు, సంగీత మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండానే సూసైడ్ నోట్ రాసిందా? చూడు. ఇలా ఎందుకు రాసిందో నాకు అర్థం కావడం లేదు. సార్, ఈ దుర్మార్గుని వదలకండి సార్. తీసుకెళ్ళి ఉరిశిక్ష వేయండి సార్. ఎవరినేం చేయాలో కోర్టు చూసుకుంటుంది. కానిస్టేబుల్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపండి. ఓకే సార్. మీరంతా స్టేషన్కి పదండి. పదండి. చెప్పండి రవి గారు, అసలు ఏం జరిగింది? సార్, నా నోటితో చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉన్నా నేను చెప్పేది మాత్రం నిజం సార్. నా భార్య సంగీతతో ఆ విషయాలకి అక్రమ సంబంధం ఉంది సార్. తెర మీద ఇద్దరు భార్యాభర్తల్లా యాక్ట్ చేసేవాళ్ళు, కానీ తెర వెనక నిజంగా భార్యాభర్తల్లా జీవించేవాళ్ళు సార్. నా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ అక్రమ సంబంధానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే. ఒకరోజు ఆఫీస్ నుంచి ఎర్లీగా ఇంటికి వెళ్ళినప్పుడు సరే, ఇంకా వెళ్తాలే సంగీత. అబ్బా, వెళ్దులే, కాసేపు ఉండు. మళ్ళీ మీ ఆయన వస్తే? అప్పుడే ఎక్కడొస్తారు? ఇంకా 2 hours పడుతుంది. ఓ, షూటింగ్ లో నీతో మాట్లాడదామంటే చుట్టూ 50 మంది ఉంటారు. కనీసం ఎప్పుడైనా మాట్లాడొచ్చు కదా. అదే నా బాధ.
కేవలం మాటలతోనే అంటే బోర్ కదా. ఛీ, ఎప్పుడు అదే గొడవ. ఎలాగో నీ సొంతమైపోయానుక ఈ కాసేపు మాట్లాడొచ్చు కదా. మాటలు ఫోన్లో అయినా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రైవసీ ఎప్పుడు దొరకదు కదా. ఇదిగో, ఎప్పుడు నీ స్వార్థం కోసమే ఆలోచిస్తే ఎలా? నాకు నచ్చినట్టుగా కూడా నువ్వు ఉండాలి. ష్యూర్గా ఉంటాను, కానీ ఈ ఒక్కసారి నా మాట కదనుకో ప్లీజ్. హలో రావు గారు. హలో, ఏంటి మీరు ఇక్కడ? ఏం లేదు, చిన్న పనుండి ఇటువైపు వచ్చాను. సరదాగా చూద్దామని ఇక్కడికి వచ్చాను. చిన్న పనుండి వచ్చారా, లేక ఇదే పని మీద వచ్చారా? అబ్బే లేదు లేదు, నిజంగా పనుండే వచ్చాను. ఓకే సంగీత, బాయ్. వస్తాను రావు గారు. ఇదంతా చూసినా కూడా మిమ్మల్ని నిలదీయలేకపోతున్నాను. ఈ విషయం మీరెవరికైనా చెప్పారా? లేదు సార్, కానీ వాళ్ళ రిలేషన్షిప్ గురించి లోకం మొత్తం తెలుసు. అసలు ఈ విషయం తెలిసాక చనిపోవలసిన వాడిని నేను. సత్య ధైర్యం లేక ఆగిపోయాను. మీరు కాసేపు బయటకు వచ్చండి. ఉమా, సార్. నీలిమ గారిని రమ్మను. ఓకే సార్. కూర్చోండి. మీ భర్త విశాల్ సంగీత గురించి మీకు తెలిసింది చెప్పండి. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందన్న విషయం నాకు కూడా తెలుసు సార్. అసలు నా భర్త పైకి కనిపించేంత మంచోడు కాదు సార్. ఒకసారి ఒక అమ్మాయితో అదోలా మాట్లాడుతుంటే నేను నిలదీశాను సార్. నా మీద కోపడ్డారు. ఫ్యాన్స్ అని చెప్పి ఎవరైనా అమ్మాయిలు ఫోన్ చేస్తే వాళ్ళతో కూడా క్లోజ్గా మాట్లాడటం నేను చూశాను సార్. ఒకరోజు క్యారేజ్ తీసుకుని లొకేషన్కి వెళ్తే అక్కడ చూడకూడదు చూశాను సార్. నమస్తే మేడం. నమస్తే. మా ఆయన ఉన్నారా? లోపల ఉన్నారు మేడం. హే నీలిమా, ఎప్పుడొచ్చావు? ఏంటి, నేను కావాలనే సంగీతం మీద పడ్డాననుకుంటున్నావు కదా? ఆ యాంగిల్ నుండి చూస్తే నీకు అలాగే కనిపిస్తుంది. కానీ నిజమేంటంటే దువ్వెన కోసం బెండ్ అయ్యాను, కాలు జారి తన మీద పడ్డానంతే. రా సంగీత, భోంచేద్దాం. ఇంతకీ ఏం తెచ్చావు? వావ్, గుత్తొంకాయ సూపర్. రా తిందాం. ఆ రోజు నుంచి ఆయన మీద నాకు మనసు పెరిగిపోయింది సార్. ఓకే, మీరు కాసేపు బయట కూర్చోండి. లొకేషన్లో ఏదో గొడవ జరిగిందట? అవును సార్, నిన్న మధ్యాహ్నం విశాలు సెట్ కూరను కొడుతుంటే అడ్డు వెళ్ళాను సార్. ఎందుకని అడిగితే ఏదో పిచ్చిగా వాగుతున్నాడు, అందుకే కొట్టాను అన్నాడు సార్. తీరా ఆరా తీస్తే వాళ్ళిద్దరికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పాడు సార్, సంగీతకి విశాలకి మధ్య. వాళ్ళిద్దరికి నిజంగానే ఎఫ్ఐఆర్ ఉందా? ఉందని అందరూ అనుకుంటున్నారు సార్, మాకు కూడా కరెక్ట్గా తెలియదు. అయితే మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, ఏదైనా అవసరం అయితే పిలుస్తాను. ఓకే సార్. సరే సార్. సీను సార్. నువ్వు వెళ్ళి ఆ విషయాన్ని పిలుచుకురా. అలాగే సార్. సార్, తను ఎలా చనిపోయిందో తెలిసిందా సార్? తెలిసింది, నీ వల్లే. సార్. అవును మిస్టర్ విశాల్, నిన్న లొకేషన్లో జరిగిన గొడవ వల్లే సంగీత అవమానంగా ఫీల్ అయి ప్రాణం తీసుకుంది. మాకు దొరికిన ఆధారం, మేం చేసిన ఎంక్వైరీ దాన్నే బలపరుస్తున్నాయి. సార్, ఏంటి సార్ మీరు అనేది? నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పుకో. కానిస్టేబుల్స్ సార్, లోపలేయండి. నిజంగా నాకు తెలియదు సార్. రేపు షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఆ స్టాఫ్ నంతా ఎంక్వైరీ చేయాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అర్జెంటుగా కావాలని చెప్పండి. ఎస్ సార్.
సార్ సంగీత గారి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ సూసైడ్ నోటు ఆ సీరియల్ టీం చెప్పిన దాని ప్రకారం సంగీత అవమానంతో ఆత్మహత్య చేసుకుందని అర్థమవుతుంది. లెక్క ప్రకారం విశాల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీర్పు కోసం వెయిట్ చేయాలి. కానీ ఆమె మరణానికి అవమానానికి మించింది ఏదో ఉందని ఈ పోస్టుమార్టం చూస్తే అర్థమవుతుంది. సో అదేంటో మనం కనుక్కోవాలి. ఎస్ సార్. హలో, ఆ ఇంటి దగ్గరికి వచ్చాను సార్. ఏ ఏరియా? కానిస్టేబుల్ సార్, మనం బయటికి వెళ్ళాలి. జీప్ రెడీ చేయండి. ఓకే సార్. ఇంట్లో అయితే ఎంక్వైరీకి వస్తామని ఇక్కడికి షిఫ్ట్ చేసావా? ఇంకా నీ భార్య కర్మకాండ కూడా కాలేదు, అప్పుడే ప్రైవేట్ గెస్ట్ హౌస్. ఇంట్లో ఉంటుంటే నా భార్య గుర్తుకొస్తుంది సార్. అది తట్టుకోలేకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికొచ్చి నీ భార్యను మర్చిపోతున్నావా, లేక పోయిన నీ భార్యని ఇంకొకరిలో చూసుకుంటున్నావా? ఏంటి సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రేయ్, మాకన్నీ తెలుసురా. పిలు, లోపలున్న వాళ్ళని బయటికి పిలు. లోపల ఎవరు లేరు సార్. ఎవరూ లేరా? నేను రప్పిస్తానాగో. ఏమ్మా, మర్యాదగా బయటికి వస్తావా, లేకపోతే మా లేడీ కానిస్టేబుల్ని పంపించి నీ మర్యాద మొత్తం మంట కలపమంటావా? రా త్వరగా. వస్తున్నావా లేదా? ఎరా, ఎవరూ లేరన్నావు అంటే అక్రమ సంబంధం ఉన్నది వాళ్ళిద్దరి మధ్య కాదు, మీ ఇద్దరి మధ్య అన్నమాట. కానిస్టేబుల్, వీని జీప్ ఎక్కించండి. వదా. కానిస్టేబుల్ సార్, అతన్ని తీసుకురా. ఓకే సార్. రండి. అసలు నీ మీద డౌట్ ఎలా వచ్చిందో తెలుసా? నీ భార్య పోస్ట్ మార్టం రిపోర్ట్ వల్ల ఆమె ఒంటి మీద దెబ్బలున్నాయని తేలింది. షూటింగ్ లొకేషన్లో గొడవైనప్పుడు విశాల్ ఆమె మీద చేయి చేసుకోలేదు. గొడవైన వెంటనే తను బయలుదేరి ఇంటికి వచ్చేసింది. అంటే ఇంటి దగ్గర డెఫినెట్ గా గొడవ జరుగుండాలి. ఇంకో విషయం, మేం మీ ఇంటికి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ మీద సూసైడ్ నోటు చాలా చక్కగా అమర్చి ఉంది. నీట్గా రాసి టేబుల్ మీద పెట్టి దాని మీద వెయిట్ పెట్టి చూడగానే కనిపించేలా పెట్టాం. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అంత పక్కాగా నెమ్మదిగా చెయ్యరని నాకు బాగా తెలుసు. అందుకే అందరి మీద నిఘా పెట్టాం. చివరికి మీరు దొరికారు. చెప్పు, ఇప్పుడు చెప్పు, సంగీత మరణానికి కారణం ఏంటి? ఎవరు? చెప్పు. చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తాను సార్. 2 నెలల క్రితం ఏం జరిగిందంటే,
వచ్చేస్తున్నా. అయిపోయింది వస్తున్నాను. ఓకే. గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్. పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, కాఫీ పెట్టుకొని తాగండి. నాకు వెహికల్ వచ్చింది, నేను వెళ్తున్నాను. కాఫీ సంగతి తర్వాత ఓ 10 మినిట్స్ ఆగేళ్ళొచ్చు కదా. అబ్బా మీరెప్పుడు ఇంతే, వదలండి. మీకు అసలు పగలు రాత్రి తేడా లేకుండా అయిపోతుంది. అవతల షూటింగ్ కి టైం అవుతుంటే మధ్యలో మీరేంటి? చిచి, నువ్వెప్పుడు ఇంతే. రాను దీనికి 3 కన్నా షూటింగ్లు ఎక్కువైపోయాయి. ఏమండి, నేను బయలుదేరుతున్నాను. కింద వెహికల్ వెయిట్ చేస్తుంది. అలాగే, సాయంత్రం అయినా త్వరగా వస్తావా? ట్రై చేస్తానండి. అయినా ఇవాళ సండేనే కదా, మీరు లొకేషన్ కి రావచ్చుగా. నేను ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా. మధ్యాహ్నంలోపు వచ్చేస్తానులే. ఓకే బాయ్. నిన్ను భారీగా పొందినందుకు ఆ విషయాల గాడి మీద పిచ్చ కోపం వస్తుంది. చూస్తా నాకు దక్కకుండా ఎలా ఉంటావు. నేను కరెక్ట్గా ప్లాన్ వేస్తే షాట్ ఓకే. నా దగ్గర కూడా చాలా మంది అన్నారు. చూసిన వాళ్ళంతా మన ఇద్దరిని నిజంగానే భార్యాభర్తలు అనుకుంటారని నా భయం. ఏయ్ ఇడియట్. ఆ విషయం నేను మళ్ళీ చేస్తాను. హలో హలో నీలిమ గారు, నేను రవిని. చెప్పండి, బాగున్నారా? ఏదో యావరేజ్ గా ఉన్నాను. అదేంటి? అదంతే. ఏంటి, ఇంట్లోనే ఉన్నారా? అవునండి, ఈయనేమో షూటింగ్కి వెళ్ళారు. సంగీత కూడా వెళ్ళిందిలేండి. మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? ఒక అరగంటలో వచ్చి చెప్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ. ఇవాళ మీ సంగతి చూస్తాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలంటే బోరే కదా. అంతే కదండి మరి. ఈయనేమో పొద్దున్నే వెళ్ళిపోతారు, రాత్రి 10 వరకు రారు. నా పరిస్థితి కూడా అదే కదండి. అవునండి. వాళ్ళిద్దరూ షూటింగ్కి వెళ్ళారు, యాక్టింగ్ చేస్తున్నారని మాత్రమే మీకు తెలుసు. చాలా విషయాలు మీకు తెలియవు. ఏంటా విషయాలు? ఈ మధ్య వాళ్ళిద్దరి గురించి విని విని మనసు రాయైపోయింది. అందుకే పట్టించుకోవడమే మానేశాను. ఏమైంది అసలు? వాళ్ళిద్దరూ తెర మీదే కాదు, తెర వెనక కూడా భార్యాభర్తలనే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ మనతో ఉన్నప్పటికంటే షూటింగ్లోనే ఎక్కువ సరదాగా ఉంటారంట. అప్పుడప్పుడు షూటింగ్ లేకపోయినా ముందని అబద్ధం చెప్పి ఏ గెస్ట్ హౌస్కో రిసార్ట్కో వెళ్తారంట. అక్కడ చిచి నేను నమ్మను. ముందు నేను నమ్మలేదు, కానీ ఈ వీడియో చూసాకే నమ్మాల్సి వచ్చింది. ఈ వీడియోని కాస్త ఎడిట్ చేసి కలర్స్ మార్చి ఎఫెక్ట్స్ వేస్తే నిజం వీడియో అని నమ్మించవచ్చు. నా భార్యని అడిగితే ఎదురుస్తోంది. ప్లీజ్ నీలిమా, నాకు హెల్ప్ చేస్తారా? మీ ఆయన్ని నా భార్యకి కాస్త దూరంగా ఉండమంటారా? ఎందుకంటే నాకు నా భార్య కావాలి.
ఇదే చెప్దామని వచ్చాను. వస్తాను. అవును, ఇప్పుడే ఇంటికి వచ్చాను. యా, ఓకే సంగీత, బాయ్, గుడ్ నైట్. ఏం షూటింగో ఏంటో, అలసిపోయాను నీలిమా. గీజర్ ఆన్ చేయి, స్నానం చేయాలి. ఏం చేసొచ్చారు? అదేంటి ఇవాళ అన్నీ ఎమోషన్ సీన్స్, టేక్ మీద టేక్ చేసి బాగా టైర్డ్ అయిపోయాను. మీ యాక్టింగ్ షూటింగ్ లో చేయండి, ఇంట్లో కాదు. ఏంటి నీలిమా అదోలా మాట్లాడుతున్నా? మీరేవేవో చేస్తున్నారు కాబట్టి నేను అదోలా మాట్లాడుతున్నాను. అసలు ఏమైంది? మీరు ఆ సంగీత ఏం చేస్తున్నారో నాకు తెలిసిపోయింది. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి లోకం కోడెక్కుస్తుంది. ఏయ్ పిచ్చెక్కిందా? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మేమిద్దరం భార్యాభర్తల్లో యాక్ట్ చేస్తున్నావంటే బయట కూడా అలా ఉంటామని కాదు. బయట మీరు ఎలా ఉంటారో మాకు తెలుసులేండి. తెర వెనుక బాగోతాలన్నీ చూశాను. అసలు మిమ్మల్ని కాదు, దాన్ని అనాలి. అతసలు మనిషా పశువా? చెప్పుతో కొట్టి వీధిలోకి లాగితే కానీ దానికి బుద్ధి రాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. మా సంగీత గురించి ఇంకొక మాట మాట్లాడే వరకు నిన్ను వీధిలో గెంటేస్తాను. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏంటి మీ మీద చేయి చేసుకున్నాడా? పెళ్ళై ఎన్నాళ్ళయింది, ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది ఆవిడ గారిని ఒక్క మాట అనేసరికి చేయి లేచింది. అప్పుడే అర్థమైంది ఆయనకి నేనున్నా లేకపోయినా ఒకటే అని. అలా అని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. మన ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి. మగాళ్ళ ఉండి మీరేం చేయలేకపోతున్నారు. ఆడదాన్ని నేనేం చేయగలను? పగ తీర్చుకోవాలి. ఎలా? పోలీసులకు చెప్పా? కాదు కాదు కాదు, పోలీసులు ఏం చేస్తారు? 2 దెబ్బలే సూరుకుంటారు. ఆ పని మనము చేయగలం, కానీ అది కాదు. ఇంకో రకంగా వాళ్ళని హింసించాలి, మానసికంగా కుంగిపోవాలి. అసలు ఇలాంటి తప్పు ఎందుకు చేశామా అని కుమిలిపోవాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళు చేసిన పని మనము చేయాలి. మనకి వాళ్ళెలా దొరికిపోయారో మనము వాళ్ళకి ఎలాగే దొరికిపోవాలి. బెడ్ మీద పగ తీర్చుకోవాలి, కక్ష సాధించాలి. మనం పడుతున్న బాధ వాళ్ళు అనుభవించాలి అని మనం అనుకుంటే వాళ్ళని ఎంత బాధ పెట్టాలో అంత పెట్టచ్చు. ఇది ఆశతో చెప్తుంది కాదు, అవసరంతో చెప్తున్నాను. అదొక్క మార్గం ద్వారానే మనం వాళ్ళ మీద ఉన్న పగ తీర్చుకోగలం. మన ఇద్దరి మధ్య ఆ సంబంధం ఉందని వాళ్ళకి తెలిసిపోయేలా చేస్తే అప్పుడు ఉంటుంది వాళ్ళ మానసిక క్షోభ. చచ్చే వరకు మర్చిపోరు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని పెద్దలు ఊరికే అనలేదు. ఇలాంటి నీతి మలిన వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనము నీతి తప్పక తప్పదు. ఇలా చెయ్యాలి అని అనుకోవటానికి బానే ఉన్నా ఆచరణలో అది బాగోదని నాకు తెలుసు. కానీ అవసరం కోసం తప్పేలా లేదు. మన ఇద్దరం కరెక్ట్ పొజిషన్లో వాళ్ళ కంట పడితే అప్పుడు వాళ్ళ కళ్ళలో అవమానాన్ని చూడొచ్చు, బాధని చూడొచ్చు. ఒక్కసారి ఆలోచించు, ఇందులో బలవంతమేం లేదు. కానీ బలంగా పగ తీర్చుకోవాలనుకుంటే ఇదొక్కటే మార్గం. ఆలోచించుకో నీలిమా. వస్తాను. మొత్తానికి లైన్లోకి వచ్చావు. హలో హలో, ఏం ఆలోచించారు? ఎస్, దొరికిందిరా.
ఇద్దరి మీద పగ సాధించడంలో మొదటి స్టెప్ పూర్తయింది. ఇన్ని రోజులైంది, మన విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది. దానికి ఓ ప్లాన్ ఉంది. అర్థమైంది కదా? ఓకే బాయ్. హలో, లొకేషన్లో ఉన్నాడా మీ హీరో? ఎవరు మేడం మీరు? విశాల్ భార్యని. మీరా మేడం? ఉన్నారు మేడం. ఆ సంగీత కూడా ఉందా? ఉన్నారు మేడం. అక్కడే ఉంటారు. అదే కదా వాళ్ళకి అనువైన ప్లేసు. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో నీకు తెలీదా? వాళ్ళ భాగోతం బయటపడే రోజు దగ్గరలోనే ఉందిలే. మధు సార్, విశాల్ గారి వైఫ్ ఫోన్ చేశారు. అవునా? ఏంటి మీరు షూటింగ్ లో కనిపించట్లేదు? సంగీత్ విశాల్ మధ్య ఎఫ్ఐఆర్ ఉందట్రా. అవునా? సంగీత్ కి విశాల్ మధ్య ఎఫ్ఐఆర్ ఉందంట. ఎవరు నీకు చెప్పారు? ఎవరు చెప్పాలి సార్? ఈ విషయం అందరికీ తెలిసిందే. ఏమైంది విశాల్? వీడు మన ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పారా నీకు? చెప్పరా? ఎవరు చెప్పాలండి? ఈ విషయం అందరికీ తెలుసు ఇక్కడ. ఏం తెలుసురా నీకు రాస్కల్? ఆగండి ఆగండి, ఏంటి గొడవపడుతున్నారా? కంట్రోల్ నేను కనుక్కుంటాను. ఏం కనుక్కుంటారు సార్ మీరు? ఎంతమంది నన్ను కనుక్కుంటారు? ఇప్పుడు మీరు కనుక్కోవడానికి ట్రై చేస్తే తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. విశాల్, నీకు అసలు బుద్ధుందా? వీడితో వాగాడని గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు ఇది టీవీ ఫీల్డ్ లో అందరికీ తెలిసిపోతుంది. అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. మధు సార్, మేడం దగ్గరికి వెళ్ళి రేపు షూటింగ్ రమ్మని చెప్పు. వెళ్ళి. అలాగే సార్. సార్, ఈ రోజుకి ప్యాకప్ అండి, రేపు కంటిన్యూ చేద్దాం. వెళ్ళండి. వెరీ గుడ్ నీలిమా, నువ్వు లొకేషన్కి ఫోన్ చేయడం ద్వారా మన రెండో స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ వాళ్ళ గురించి గుసగుసలాడుకుంటుంటారు. సాయంత్రం లోపు వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. సిగ్గుతో చచ్చిపోతారు. మీరు వేసిన ప్లాన్ బాగానే పనిచేసిందండి. లేకపోతే పల్లెటూరుదానని నన్ను మోసం చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు మన ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలిస్తే చాలు ఆయన గారు కుళ్ళి చావడానికి. దానికి ఓ రోజు వస్తుంది. అంచెలంచెలుగా హింసలు పెంచుదాం. సరే, నేను వెళ్ళనా? అలాగే. చాలా బాగా ప్లాన్ చేశారండి. ఎందుకు చేశారు ఈ పని? ఓ, మొత్తం విన్నావా? విన్నాను. ఎందుకు చేశారు ఈ పని? ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. ఇదంతా నీలిమ కోసం చేశాను. దాన్ని చూసినప్పటి నుంచి సొంతం చేసుకోవాలన్న తాత నాలో స్టార్ట్ అయింది. అది అమాయకురాలే, కానీ ట్రై చేస్తే అందరికీ చెప్పేస్తుంది. అందుకే అటు నుంచి నరుక్కొచ్చాను. అంటే మీ స్వార్థం కోసం మా జీవితాల్ని పణంగా పెట్టారన్నమాట. అలాగే అనుకో. అనుకుంటాన్రా నీచుడా. నువ్వు కూడా జైల్లో కూర్చొని ఇలా ఎందుకు చేశానా అనుకుందు గాని నీ సంగతి ఇప్పుడే చెప్తాను.
ఏంటి చెప్పేది పదవే. ఏం చేయాలి ఇప్పుడు? హలో నీలిమా, లేగమ్మా. రాస్కిల్ ఆగండి ప్లీజ్ ప్లీజ్. నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? ఛీ! నీ స్వార్థం కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుంటావా? ఒక అమాయకురాల్ని ఎరగా వాడుకొని ఇంకో అమాయకురాలు చావుకి కారణమయ్యావు. నా సర్వీసులో ఎంతో మంది క్రిమినల్స్ ని చూశాను గాని ఛీ! నీ అంత ఏదోను మాత్రం ఎక్కడా చూడలేదురా. చూడు, ఆ ఫ్యామిలీని చూడు. జరిగింది తలుచుకుంటూ వాళ్ళ జీవితాంతం కుమిలిపోవాలి. అసలు వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యే హక్కు నీకు ఎవరిచ్చారా? నీలాంటి వాళ్ళని ఉరి తీయడమే కరెక్టరా? కానిస్టేబుల్ సార్, విన్ని లోపలేయండి.